మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గురించి తరచూ వింటుంటాం. ఎంతో మంది ట్రేడింగ్ చేసి లక్షలు సంపాదిస్తారు. అదే ఎంతో మందికి ట్రేడింగ్ వలన లాస్ అయిందని వింటుంటాం. అసలు ట్రేడింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్కి తేడా ఏమిటి? ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ సంపాదించొచ్చా? ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నల యొక్క జవాబులు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. మొదటి ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం రండి. ట్రేడింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ని తెలుగులో వ్యాపారం అంటారని మనకు తెలుసు. దీని అర్థం ఏదేని వస్తువును కొనడం మరియు పెరిగిన ధరతో అమ్మేసి లాభంను రాబట్టడం. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో షేర్స్ని కొనడం మరియు ఆ షేర్ ప్రైస్ల ధరలు పెరగగానే వాటిని అమ్మేసి లాభం సంపాదించడాన్నే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటారు. మరి ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇదే జరుగుతుందనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. దీనికి జవాబు అవును మరియు కాదు కూడా. రెండవ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం రండి. ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్కి తేడా ఏమిటి? ఇన్వెస్ట్మెంట్లో షేర్స్ని దీర్ఘకాలం హోల్డ్ చేసి పెట్టుకుంటాం. 1 year, 5 years లేదా 10 years. కానీ ట్రేడింగ్లో చాలా తక్కువ టైం కొరకు మాత్రమే హోల్డ్ చేస్తాము. 1 నిమిషం, 1 గంట లేదా కొన్ని నెలలు. ఇన్వెస్టింగ్లో జాగ్రత్తగా మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో కంపెనీల యొక్క షేర్స్లను దీర్ఘకాలం పాటు హోల్డ్ చేస్తాము. అదే ట్రేడింగ్లో కంపెనీ యొక్క డీటెయిల్స్ని నామమాత్రంగా తెలుసుకొని ముఖ్యంగా ప్రైస్ను చూసి షేర్స్ని బై చేస్తాము. ఎందుకంటే ట్రేడింగ్లో ప్రైస్ యొక్క మూమెంట్ను చూస్తాము. ప్రైస్ పెరగగానే మనం షేర్స్ని అమ్మి ప్రాఫిట్ను సంపాదిస్తాము. ఇన్వెస్ట్మెంట్లో షేర్స్ని దీర్ఘకాలం హోల్డ్ ఉంచితే లాభాలు వస్తాయి మరియు రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మంచి మంచి కంపెనీలను చూసి షేర్స్ని బై చేస్తాము. అదే ట్రేడింగ్లో లాభాలు చాలా త్వరగా వస్తాయి కానీ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ యొక్క మూమెంట్ షార్ట్ టైంలో కొంచెం చంచలంగా ఉంటుంది. మనం ఏదైనా కంపెనీని స్టడీ చేసి దాని బిజినెస్ని అర్థం చేసుకొని అది దీర్ఘకాలంలో బాగా డెవలప్ అవుతుందని ఆలోచించి మనం షేర్స్ని బై చేసినట్లయితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒకవేళ కంపెనీని నామమాత్రంగా స్టడీ చేసి కేవలం ప్రైస్ యొక్క ప్యాటర్న్ చూసి ప్రైస్ పెరుగుతుందని ఆశించి షేర్స్ని బై చేస్తే దాన్ని ట్రేడింగ్ అంటారు. కంపెనీని స్టడీ చేయడం మరియు దాని బిజినెస్ని అర్థం చేసుకోవడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మనం కేవలం కంపెనీ యొక్క షేర్ ప్రైస్ను స్టడీ చేసి షేర్ ప్రైస్ యొక్క మూమెంట్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తే దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. మరియు మనం ట్రేడింగ్ చేసే ముందు షేర్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మూడవ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. ట్రేడింగ్ ఎన్ని రకాలు? సాధారణంగా ట్రేడింగ్ 4 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ట్రేడింగ్ని మనం స్కాల్పింగ్ అంటాము. ఈ రకమైన ట్రేడింగ్లో మనం షేర్స్ని కొన్ని నిమిషాల కొరకు బై చేస్తాము. షేర్ ప్రైస్ పెరగగానే మనం వాటిని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తాము. ఉదాహరణకి మనం ఏదైనా కంపెనీ యొక్క 10,000 షేర్స్ని 100 రూపాయలకు కొన్నాము. కొన్ని నిమిషాల తర్వాత షేర్ ప్రైస్ 101కి పెరిగితే దాన్ని అమ్మి 10,000 రూపాయల ప్రాఫిట్ను సంపాదిస్తే దాన్ని స్కాల్పింగ్ అంటాము. రెండవ రకం ట్రేడింగ్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఈ రకమైన ట్రేడింగ్లో మనం షేర్స్ని కొన్ని గంటల కొరకు ఉంచుతాము మరియు సేమ్ డే మార్కెట్ క్లోజ్ అయ్యే కంటే ముందే షేర్స్ని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తారు. మూడవ టైపు ట్రేడింగ్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఈ రకమైన ట్రేడింగ్లో షేర్స్ని కొన్ని రోజుల కొరకు హోల్డ్ చేస్తాము మరియు 1 లేదా 2 వారాల్లో షేర్స్ని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తారు. మరియు నాలుగవ రకం ట్రేడింగ్ని మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటాము. ఈ రకమైన ట్రేడింగ్లో మనం షేర్స్ని కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు హోల్డ్ చేస్తాము మరియు వాటిని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తాము. చివరిదైన 4వ ప్రశ్నకు జవాబు చూద్దాం. ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా ఆదాయం సంపాదించవచ్చా? ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ను సంపాదించడం తప్పకుండా సాధ్యమవుతుంది కానీ ఈజీ కాదు. ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా డబ్బులు సంపాదించడానికి మొట్టమొదట మనకు కొన్ని డబ్బులు అవసరం ఉంటుంది. ఎందుకంటే ట్రేడింగ్లో ఒకవేళ ప్రైస్ యొక్క చిన్న మూమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మనకు ఎక్కువ షేర్స్ని కొనాల్సి ఉంటుంది. దీనికోసం మనకు ఎక్కువ డబ్బులు అవసరం ఉంటుంది. డబ్బులతో పాటు మనకు టెక్నికల్ అనాలిసిస్లో ఎక్కువ నాలెడ్జ్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనం ప్రైస్ యొక్క ప్యాటర్న్ను అర్థం చేసుకోగలుగుతాము.
మరియు సరైన టైంలో షేర్స్ని బై మరియు సెల్ చేయగలుగుతాము. దీంతో పాటు మనం లాస్ని తక్కువలో తక్కువ ఉంచడానికి స్టాప్ లాస్ యొక్క ఉపయోగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మరియు ట్రేడింగ్లో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్రతిసారి మన తప్పుల నుంచి నేర్చుకోవడం మరియు ఓటమిని అంగీకరించకపోవడం. ఎందుకంటే నిరంతరం తన ట్రేడింగ్ని మెరుగుపరుచుకున్నప్పుడే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. మీరు కూడా ఒక విజయవంతమైన ట్రేడర్ అవ్వాలనుకుంటే ఇవన్నీ పాయింట్స్ని సరిగ్గా ఫాలో చేయాలి. సో ఇది ట్రేడింగ్ విషయం పైన డీటెయిల్ వీడియో. ఈరోజు మనం ట్రేడింగ్ అంటే ఏమిటి, ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్కి తేడా ఏమిటి, ట్రేడింగ్ ఎన్ని రకాలు మరియు ట్రేడింగ్ చేయడం వల్ల రెగ్యులర్గా ఇన్కమ్ సంపాదించవచ్చా వంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.